హలో ఎవరివన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్. సో నేను ఒక మదర్ వచ్చినది, ఆమె అంటది, ఇగో పిల్లగాని స్కూల్లో వేయాలి సారు అన్నది. నేనన్నా వయసు ఎంత రామ్మా అన్న. సార్ 2 years అయిపోయినాయి, 3 పడింది సార్ అన్నది. మరి 3 పడ్డప్పుడు ఎందుకు స్కూల్ వేస్తున్నావు అమ్మా అంటే, ఇగో ఇంట్లో పిల్లగాడు బాగా సతాయిస్తున్నారు సారు, నాతో అయితే లేదు, వాడిని చూసుకుంటూ కూర్చోవాలా, కష్టాలు బాగున్నాయి సారు, ఇంట్లో ఇంకొక పిల్లడు ఉన్నారు అన్నమాట. అరే నువ్వు అన్యాయం రాబోయేది, అన్యాయం. పిల్లల్ని స్కూల్ ఎప్పుడు వేస్తారు? 3 అయిపోవాలి, 3 అయిపోయి 4 పడాలి. ఓకే, ఇప్పుడు చూపిస్తున్న పేపర్ చూడండి, ఇది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. ఓకే, సో వీళ్ళు మూకుమ్మడిగా చెప్పిన డిసిషన్ ఏంటంటే, మీరు 3 years తర్వాతనే పిల్లల్ని స్కూల్లో వేయాలి. ఎందుకు అంటే 3 years దాటిన పిల్లలకి మాత్రమే సెన్సరీ డెవలప్మెంట్ కానీ, హ్యాండ్ అండ్ ఐ మూమెంట్ కమ్యూనికేషన్స్ కానీ, వాడి కమ్యూనికేటివ్ స్కిల్స్ కానీ, అండ్ వాడి లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, వాడి పీర్ ఇంటరాక్షన్ కానీ, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. దీనికంటే ముందే వేసింది అనుకో, వాడు ఇబ్బందులు పడతాడు. అవునా? సో మీరు 4 yearsకి వేస్తే వాడు 4 yearsలో ప్రీ స్కూల్ పోయినా, ఇంకో ఎల్కేజీ యూకేజీ 7 years అయినా, వాడు 17 yearsకి 10th class ఉంటాడు. ఓకే, 17 yearsకి 10th అయిపోతుంది, 19 yearsకి ఇంటర్మీడియట్ అయిపోతుంది, అండ్ 23-24 yearsకి డిగ్రీ అయిపోతుంది. కరెక్ట్ ఏజే కదా, మరి తొందర ఎందుకు? మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. సో కరెక్ట్ టైం స్కూల్లో వేయాలా, 4 పడాలి, 3 అయిపోవాలి. అర్థమైందా? థ్యాంక్ యూ.